Hello everyone, this is Arshia, founder Initial Rise Kids Preschool. Today I'm here with academic director and founder Vidya Kshetra School Khammam. Thank you so much, sir. Thank you for having us. Sir, as academic director, you have worked at different places, different corners, covering from north to south, every side of the country. Mm-hmm. What is the common thing you found among all the kids? వాళ్ళు కశ్మీర్ వాళ్ళైనా సరే, వాళ్ళు కన్యాకుమారి వాళ్ళైనా సరే, చిన్న పిల్లల అందరిలో ఒక కామన్ విషయం ఏంటి? It's a good question to consider. What I found in my travelings is that children, wherever they are explorative. They don't bother about the world around. They bother about themselves, their experiences. So they have their own world in which they explore, inquire, experiment, and find whatever they find from that, and they try to apply that into their life, and from that they get joy. So for them, play demands all these things. So they love to play because there is exploration, there is creativity, there is expression, there is experimentation. If you give blocks, they'll start experimenting with blocks. They'll start doing many things with them. Second time, they don't do the same thing that what they've done previously. They try out so many ways. So n number of times they try and do something totally different. So that mindset is common to everybody. So play is a form of research. Play is the base for building character. It's a base for building the thought process. It's a base for building emotional balance. So we should allow children to play. Okay, Bharti ma'am, as a founder of Vidya Kshetra, మిమ్మల్ని నేను చాలా కన్సర్న్ గా చూశాను పిల్లలకి. సో పిల్లల ఫ్యూచర్ షేప్ చేయడానికి తల్లిదండ్రులు, టీచర్స్ ఈక్వల్ రోల్ అంటారా, లేకపోతే తల్లిదండ్రుల ఎక్కువ రోల్ ఉంటుందా అంటారా? తల్లిదండ్రులు ఎట్లా ఉన్నా టీచర్ కెన్ షేప్ ద ఫ్యూచర్ అంటారా? టీచర్ ఒక్కళ్ళ వల్ల అవ్వదండి, ఇద్దరు కలిస్తేనే అవుతుంది. అంటే ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తారో వాళ్ళ షేడ్ పిల్లల మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఆలోచిస్తే, మీరు అడిగిన క్వశ్చన్ని డీప్గా మనం చూస్తే, ఎవరితో అయినా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, స్కూల్లో టీచర్స్ కానివ్వండి, ఎవరితో అయినా వాళ్ళు ఎక్కువ టైం గడిపేటప్పుడు వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, మాటల ఎఫెక్ట్ కానివ్వండి, అన్ని విధాలుగా వాళ్ళకి పనిచేస్తుంది. మనం ఏంటంటే ఎక్కువ ఎవరైనా చూసుకోలేమో, వాళ్ళ వీక్గా ఉన్నప్పుడు ఇంకొకళ్ళ మీద నెట్టేస్తాం కదా. సో వాళ్ళ వల్ల అయితే బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అందులో కూడా తప్పులేదు. అలాంటప్పుడు మనం బెస్ట్ ఇంకెక్కడ ఇవ్వగలం, మనకంటే ఇంకా బాగా ఎక్కడ చూస్తారు అని అప్పుడు టీచర్స్ వైపు చూస్తారు పేరెంట్స్. సార్, ప్రెసెంట్ కిడ్స్ లో 90s కిడ్స్ లో మెయిన్ డిఫరెన్స్ ఏమొచ్చింది? ఎందుకు ఇప్పుడు అందరు ప్రతి ఒక్క పేరెంట్ దే ఆర్ వరింగ్ ఫర్ చిల్డ్రన్? ఇన్ని టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని టెక్నికల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పేరెంటింగ్ సెషన్స్ అని ఇప్పుడు మొదలెట్టారు, డిఫరెంట్. కానీ ఇప్పుడే చాలా, ఇంతకు ముందు ఇఫ్ యూ సీ దే యూస్ టు హ్యావ్ నెంబర్ ఆఫ్ కిడ్స్, స్టిల్ ఎవ్వరు వరి అయ్యే వాళ్ళు కాదు. అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్, నార్మల్ గా ఒక పల్లెటూరులో వాళ్ళ పిల్లలు కూడా దే యూస్ టు బికమ్ ఐఏఎస్. కానీ ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నా దే ఆర్ స్టిల్ వరీడ్ ఫర్ ద చైల్డ్ ఫ్యూచర్. ఏమై ఉంటది రీజన్? 80s and 90s పిల్లలు చాలా ఇండిపెండెంట్ గా ఉండేవాళ్ళు. అంటే ఇట్స్ నాట్ దట్ పేరెంట్స్ డిడ్ నాట్ లవ్ దెమ్, దే లెట్ చిల్డ్రన్ బీ దెమ్సెల్వ్స్. ఇవాళ పిల్లల్ని వాళ్ళుగా ఉండనివ్వటం లేదు. కరెక్ట్. ఎంతసేపు నాలా ఉండాలి, నేను చేయలేని వాడు చేయాలి. So there's so much burden on the child to carry. ఈ burden makes a huge difference.
Sir, what is the difference between kids of 90s and present? And does really childhood play a major role in a kid's life? Children of 90s were left alone, left to themselves to do as they feel like. ఆ ఫ్రీడమ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఆడుకున్నారు, గెంటారు, పరిగెత్తారు, పిల్లలతో పోట్లాడారు, అవన్నీ చేశారు. దెబ్బ తగిలిన పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇవాళ అట్లా కాదు. ఇవాళ ఓవర్ ప్రొటెక్టెడ్ చైల్డ్ని అంత ప్రొటెక్ట్ చేసినప్పుడు దే ఆర్ న్యాచురలీ బికమింగ్ వెరీ డెలికేట్. సైకలాజికలీ డెలికేట్ అయ్యారు, బాడీలీ కూడా ఫిజికల్గా డెలికేట్ అయ్యారు. చిన్న దెబ్బకి ఓర్చుకోలేరు, చిన్న మాటకి ఓర్చుకోలేరు. ఇంకొకటి 90స్లో ఫ్యామిలీ అనేటువంటి బాండింగ్ ఉండేది. టైం స్పెండ్ చేసేవాళ్ళు, కలిసి తినేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. సోషలైజింగ్ వాజ్ క్వైట్ అ లాట్. ఇప్పుడు ఫ్యామిలీ లేదు ఎక్కువ. సోషలైజింగ్ అంటే పార్కులు తీసుకెళ్ళటం అది కాదు కదా. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు తక్కువయ్యాయి. ఇంకొకటి గ్యాజెట్స్ ఎక్కువయ్యాయి. గ్యాజెట్స్ ఎక్కువైనందువల్ల ఇట్స్ బికమింగ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. నీతో నాకు పని లేదు, నా దగ్గర ఒక గ్యాజెట్ ఉంటే నీతో నాకు పనే లేదు. సో ఫ్యామిలీ కూర్చుంటారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గ్యాజెట్ ఉంటుంది. సో దెర్ ఈస్ నో ఫ్యామిలీ ఫీలింగ్, ఇట్స్ ఓన్లీ గ్యాజెట్ అండ్ మీ. సో దీంట్లో ఏమవుద్దంటే, అఫ్ కోర్స్ యు నో హౌ స్క్రీన్ టైమ్ కెన్ డ్యామేజ్ ద బ్రెయిన్ సెల్స్ అండ్ న్యూరాన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఇది మనకు డాక్టర్లు చెప్తూనే ఉంటారు. కాకపోతే దెర్ ఈస్ నో వే అవుట్. నాట్ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ట్యాకిల్ దిస్ అట్ హోమ్. వీళ్ళకి పనులు అవ్వాలంటే వాళ్ళకి ఒక ఫోన్ చేతిలో పెట్టాలి, అన్నం తినాలంటే ఫోన్ చేతిలో పెట్టాలి, రైట్? వీళ్ళు పనులు చేసుకోవాలంటే వీళ్ళకి ఒక ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇట్ హెస్ బికమ్ కన్వీనియంట్ టు connect the child to a gadget, but that has destroyed many faculties in the self. So expression kuda anta ledhu. Ippudu selfish ga perugutunnaru pillalu. వీళ్ళ నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పేరెంట్స్. అప్పుడు అలా కాదు, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మీరు పెరిగినప్పుడు మీ డాడీ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు మీ నుండి? స్కూల్కి సంతోషంగా వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, అంతకంటే ఇంకేం లేదు. పిల్లలతో ఆడుకోవాలి. పిల్లలతో ఆడుకుంటుంటే ముందు ఎవరు పెద్దగా పట్టించుకునేవారు. ఇప్పుడు అంత ఆడకూడదు, ఇంట్లో స్పెండ్ చేయాలి, హోంవర్క్లు చూడాలి, స్కూల్ వర్క్ ఎంత ఉంటే అంత బాగున్నట్లు లెక్క, అంత ఎక్కువ నేర్చుకున్నట్లు లెక్క. సో క్వాంటమ్ హ్యాస్ బికమ్ అ బిగ్ criteria today. Whereas there are some countries which are saying, "Arey Baba, don't worry about how much you want to learn. కొంచెమైనా బాగా నేర్చుకోండి" అంటున్నారు కొంతమంది. ఇది ఇంకా ఎక్కలేదు మనుషులకి. అందుకని దేర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. అప్పుడు ఇండిపెండెంట్ గా పెరిగారు, ఇప్పుడు డిపెండెంట్ గా పెరుగుతున్నారు. సార్ చెప్పిన పాయింట్ నే మ్యామ్, ఇప్పుడు మనం చూస్తే ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ ప్రైవసీలో నేను వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ పిల్లలు లోన్లీనెస్ అవుతున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇంట్లో చాలా మంది ఉండేవారు, కజిన్స్ తో ఆడుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, సమ్మర్ వస్తే వచ్చేవాళ్ళు. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అంటారు, టూర్స్ అంటారు, అది అంటారు. అక్కడెక్కడో నాకు అనిపిస్తుంది లోన్లీనెస్ కి గురై పిల్లలు గ్యాడ్జెట్స్ కి అలవాటు అవుతున్నారు. మనం జనాలకి మరి ఇంటికి ఎవరైనా వస్తే పని చేయాల్సి వస్తుందో ఏదో ఐ ఫీల్ కి పిల్లల వంక చూసి మనం తప్పించుకుంటున్నాం. బట్ సంథింగ్ అది బ్యాడ్ ఇంపాక్ట్ అవుతుంది పిల్లల మీద. ఏమంటారు మ్యామ్? కరెక్ట్ అండి. చిన్నతనంలో మనం ఎక్కువ మందితో కలిసి ఎక్కువ మందితో ఉన్నప్పుడు అదే మనకి సోషల్ స్కిల్స్ బాగా నేర్పిస్తుంది అన్నమాట. ఆ గ్రూప్ తో ఉండడం కానివ్వండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరితో అయినా సేమ్ ఏజ్ గ్రూప్ కూడా ఉండనవసరం లేదు. అందుకని హాలిడేస్ కి చాలా మంది మనం ట్రిప్స్ కంటే కూడాను చుట్టాల ఇంటికి వెళ్ళడం చాలా ఇష్టపడేవాళ్ళం. నేను కూడా అలాగే పెరిగాను. సో మనం ఆ వాతావరణంలో పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం చాలా మందిని చూస్తాం, చాలా నేర్చుకుంటాం. ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అనేది అంతా మనకి సొసైటీ నుంచి నేర్పించబడుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, దానికోసం అంతా చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ సోషల్ స్కిల్స్ నేర్చుకోవడానికి బయట ట్రైనింగ్కి వెళ్తున్నాం. కానీ నేర్చుకోవాల్సిన వాళ్ళ దగ్గర, నేర్చుకోవాల్సిన ప్రాక్టికల్ ఇష్యూస్ దగ్గర నేర్చుకోకుండా
రాని issues ని క్రియేట్ చేసుకొని నేర్చుకోవడంలో చాలా గ్యాప్ ఉంటుంది. అందుకని నేనేమంటానంటే, సరే మనం ఎలాగో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం, కానీ ఉన్న దాంట్లోనే మనం ఇంకా కొంచెం గ్యాదరింగ్ అంటే మళ్ళీ పార్టీస్ చేస్తున్నారు. పార్టీ మంచి కల్చరే, కానీ దాన్ని పిల్లలకి ఎంత ఉపయోగం, పిల్లలతో ఎట్లా స్పెండ్ చేయాలి, పిల్లల కోసం మనమేం క్రియేట్ చేస్తున్నాం, ఇది దృష్టిలో పెట్టుకొని కనుక మనం నలుగురం కలిసే ఉంటే అది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అయినా నేను చాలా మందికి చెప్తాను, ఏ ఏ ఫంక్షన్ అయినా సరే పిల్లల్ని మిస్ చేయొద్దు అని. ఫంక్షన్స్ కూడా అందరూ పిల్లలు అవసరం లేదని అనుకుంటారు, కానీ ఒక్కొక్క ఇంట్లో ఒక పెళ్లి సందడి కానివ్వండి, ఏ చిన్న విషయమైనా ఆ 2-3 days పిల్లలు వాళ్ళతో మిగతా అందరితో స్పెండ్ చేయడం, వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. అందుకని వాటి ఎక్కడ అకేషన్స్ మిస్ చేయకండి అని చెప్తాను. అట్లాగే ఇప్పుడు మనం ఎంత కండిషన్, ఇప్పుడు సార్ ఇందాక మీరు అడిగారు కదా 90s లో, ఇప్పుడున్న పేరెంట్స్ కండిషనింగ్ ఇండిపెండెన్స్ గా పిల్లల్ని పెంచుదామనే ఉద్దేశంతో ఎక్కువ కండిషనింగ్ కూడా ఉంది దాంట్లో. ఇలా ఇలా వాళ్ళకి మించి పిల్లల కెపాసిటీస్ మించి ఎక్స్పెక్టేషన్ అన్నమాట. వాళ్ళకి ఆ కెపాసిటీస్ లేకపోయినా మనం దాన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ న్యాచురల్ గా ఉండే వాళ్ళ కెపాసిటీని మనం దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, చేయాల్సింది చేస్తారు. కానీ లేని దాన్ని కెపాసిటీ బిల్డింగ్ మనం చేయగలమా, అది పేరెంట్స్ క్వశ్చన్ చేసి. ఇంకొకటి ఏంటంటే మ్యామ్, మన ఇంతకు ముందు నానమ్మ తాతయ్య ఈక్వల్ రైట్స్, గద్దించడానికి పిన్ అయినా సరే అత్త అయినా సరే. ఇప్పుడు కొంచెం మన పిల్లల్ని ఎవరైనా కొంచెం గద్దించినా వి ఫీల్ లైక్ దే ఆర్ డిస్రెస్పెక్టింగ్, దే ఆర్ పాయింటింగ్ అవుట్, మొహం మార్చుకోవడం. అసలు ఒకటి ఎట్లా అంటే మేడం, నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి అనే దాంట్లో పేరెంట్స్ ఉంటున్నారు, కానీ రైట్స్ కనడం వరకే మనకి, ఆ విషయం మర్చిపోతున్నారు. ఎందుకంటే రైట్ మనం ఉంది, కానీ వాళ్ళకి కొంత టైం ఇస్తాము, తర్వాత నీది కూడా ఎంత అని పిల్లలే క్వశ్చన్ చేస్తారు మనల్ని. అందుకే మనం అందరం కలుపుకొని ఉన్నప్పుడు ఏమయ్యేదంటే రెస్పాన్సిబిలిటీ అందరిది అయ్యేది, పేరెంట్స్ కూడా టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడేమవుతుంది, ఏ చిన్న విషయం అయినా సరే పేరెంట్సే అన్ని టెన్షన్స్ తీసుకుంటున్నారు, అది అందరికీ వదిలేకపోవడం మూలాన. ఈ పాయింట్ నుంచి ఇంకో పాయింట్ అంటే సార్, రిసోర్సెస్. ఇప్పుడు ఇఫ్ యూ సీ బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఎందుకోసం అంటే పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ అక్యూములేటింగ్ ద రిసోర్సెస్, దే ఆర్ నాట్ ఫోకసింగ్ హౌ దే కెన్ బికమ్ ద గుడ్ రిసోర్స్. ఒక హైలీ క్వాలిఫైడ్ పేరెంట్ ఉన్నారు, ఎంతసేపు కాస్ట్లీ ట్యూషన్ కి పంపిద్దామని చూస్తారు, కానీ తను కూర్చోబెట్టి పిల్లల్ని చదివించగలమా? ఇది ఏమంటారు సార్, ఈజ్ ఇట్ ట్రూ? It has a great value. It's much more valuable than sending to high paid tuitions and like that. ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది, ఇంకొకటి ట్రస్ట్తో ఈ రిలేషన్షిప్ పెరుగుతుంది, ఇంకొకటి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం, వినటం, చైల్డ్ని వినటం. ప్రతి పేరెంట్ పిల్లల్ని వినటం నేర్చుకోవాలి. అసలు వింటం లేదు మనం, వాళ్ళ గోల అనుకుంటున్నాం. ఎప్పుడైతే మనం వింటామో ఆ వినటంలోనే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, చైల్డ్ కూడా కనెక్ట్ అవుతాడు. ఇంకా తన ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయినా మనతో చెప్పాలనిపించాలి, హైడ్ చేసుకోవాలనిపించకూడదు. ఎగ్జాక్ట్లీ. సో ఇది మిస్ అవుతోంది ఇప్పుడు ఈ ప్రెసెంట్ టైంలో, అది బాగా మిస్ అవుతుంది. అందుకని పిల్లలు ఇంకెవరికో చెప్పాలనుకుంటారు, ఫ్రెండ్కి చెప్తారు, లేదంటే ఇంకొకరు, ఫ్రెండే ముఖ్యంగా స్కూల్లో అయితే కాలేజీలో అయితే ఫ్రెండ్స్ చూసుకుంటారు, ఫ్రెండ్కు అన్నీ చెప్పుకుంటారు, అమ్మా నాన్నలకు చెప్పటం లేదు. ఫ్రెండ్ హెల్ప్ చేయలేడు, అమ్మా నాన్నలు హెల్ప్ చేయగలరు. ఈ డిస్కనెక్ట్ ఎందుకయిందంటే టూ మచ్ బర్డెన్ ఆన్ ద చైల్డ్. ఎప్పుడు అమ్మ ఎప్పుడు నన్ను వేధిస్తుంది, నాన్న ఎప్పుడు నన్ను విసిగిస్తాడు, ఇలా అనుకున్న తర్వాత దూరం అయిపోతారు, గ్యాప్ వచ్చేస్తుంది. సో హీ డజంట్ వాంట్ టు స్పెండ్ టైం, హీ వాంట్స్ టు అవాయిడ్. అందుకని నేను ఆడటానికి వెళ్ళిపోతాను అంటాడు. ఇక్కడ రిసోర్సెస్ అక్యుములేషన్ లో మనం పిల్లలకి స్టేటస్ డిఫరెన్స్ నేర్పిస్తున్నామా అనుకుంటా సార్.
ఐ మీన్ వీ ఫీల్ లైక్ పక్కన వాడు కార్ కొంటే మనం కొనాలి. పేరెంట్స్ లో పిల్లలకి వాళ్ళు మంచి మంచి వస్తువులు ఇవ్వాలి అనే థాట్ లో ఇక్కడ మనం స్టేటస్ డిఫరెన్స్ నేర్పిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే మనకు చైల్డ్ ఎలా ఎంగేజ్ అవుతాడో సరైనటువంటి అవగాహన లేక మనం వస్తువులు తెచ్చి వాడి ముందు పెడితే వాడు ఎంగేజ్ అవుతాడు అనుకుంటున్నాం. దట్ ఈస్ అ ఫస్ట్ రాంగ్ స్టెప్. వస్తువులతో పిల్లలు అసోసియేట్ కాలేరు. వాళ్ళు చూసే ప్రపంచము మనం చూడగలగాలి. అప్పుడు వాళ్ళకి కావాల్సింది మనము ప్రొవైడ్ చేయగలము. అది మీ టైం కావచ్చు, గ్యాజెట్ కాదు, వస్తువు కాదు, నీ టైం, నీ స్పేస్. కొంతమంది పేరెంట్స్ ఇది రియలైజ్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. నాకు తెలుసు కొంతమంది యుఎస్లో పనిచేస్తున్నా దానికి రెసిగ్నేషన్ ఇచ్చి పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు టైం. ఇట్స్ వెరీ వాల్యుబుల్. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇట్, ఇట్స్ యాజ్ వాల్యుబుల్ యాజ్ ద అమౌంట్ దేర్ వర్ స్పెండింగ్ ఆర్ ఎర్నింగ్. 2 లక్షలు సంపాదిస్తుంటారు, ఖాళీ అయిపోతే వాళ్ళ 2 లక్షలు చైల్డ్తో స్పెండ్ చేసిన దానికి వాల్యూ కట్టినట్లేగా. కరెక్ట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్పెండింగ్ టైమ్ ఈజ్ ద ఓన్లీ కీ. వస్తువులతో ఏం కాదు. ఒక మంచి సొసైటీకి హైలీ క్వాలిఫైడ్ పేరెంట్స్ అవసరం అంటారా, లేకపోతే వైజ్ పేరెంట్స్, సార్ చెప్పినట్లు అవగాహన అన్ని ఉన్న పేరెంట్స్ అవసరం అంటారా? మెయిన్లీ ఇవాళ రేపు ఈవెన్ జెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ వైఫ్స్ టు బి క్వాలిఫైడ్. ఈ హైలీ క్వాలిఫికేషన్ వెనకాల ఒక మదర్హుడ్ లాస్ అవుతుందా సొసైటీ, లేకపోతే క్వాలిఫికేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ బుద్ధిమంతురాలైన తల్లి కావాలా? క్వాలిఫికేషన్ కి బుద్ధిమంతురాలకి అసలు సంబంధం లేదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అబ్దుల్ కలాం మదర్ ఎడ్యుకేటరా? కాదు కదా. అంటే మనం ఎవరినైనా ఎలా వచ్చింది ఆ బుద్ధి, అంత మంచి బుద్ధిమంతుడు ఎలా అయ్యాడు అంటే, ఆ పేరెంట్స్ వాళ్ళ నాన్నగారు కూడా అంతే కదా. అబ్దుల్ కలాం గారి నాన్నగారు కూడా. బట్ దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అసలు ఎవరి వల్ల ఎవరు ఎదుగుతారు అనేది అసలు మనం ఎగ్జాక్ట్గా కూడా చెప్పలేము. అలానే క్వాలిఫైడ్ వాళ్ళ వల్లే అవుతుందా అంటే తప్పనిసరిగా అది కాదు, అవ్వదు. వాళ్ళ వల్లే మనం మంచి సొసైటీని తీసుకొస్తామా అంటే కాదు. క్వాలిఫైడ్ కాదండి ఇక్కడ కావాల్సింది న్యాచురల్గా పిల్లల్ని ప్రేమించడం, గొప్ప కోసం మనల్ని గొప్పగా తయారు చేయాలి అనే ఒక ఇంటెన్షన్ లేకుండా, గొప్పగా తయారు చేయడం అంటే ఒక స్టేటస్ని తీసుకొచ్చి మా అబ్బాయి ఇలాగా అని చూపించుకోవడం కోసమే కాదు మనం పిల్లల్ని పెంచేది. వాళ్ళు ఎలా అయినా నలుగురి కోసం ఉపయోగపడేలాగా అన్నీ షేర్ చేసుకోవడం, కేరింగ్గా ఉండడం, అందరి చుట్టూ సమాజంలో మనం నిజంగా ఒక మనిషిగా బతకగలిగే తత్వాన్ని ఇవ్వడానికి ఎడ్యుకేటరే అవనవసరం లేదు. ఎవరైనా సరే, చాలా మంది మదర్స్ ఈ విషయంలో నిజంగానే నేర్పించే చాలా మందిని మన సొసైటీకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎడ్యుకేటర్సే ఎలా చేస్తారు అనడానికి ప్రూఫ్ లేదండి. సార్ ఇప్పుడు I want to just intervene in this. The word education, educated అన్నప్పుడు దాన్ని మనం సరైనటువంటి కాంటెక్స్ట్లో యూజ్ చేయట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కానీ అందరూ లిటరేట్ పీపుల్, నాట్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ విజ్డమ్, ఇట్ ఇన్క్లూడ్స్ నాలెడ్జ్, ఇట్ ఇన్క్లూడ్స్ అబ్జర్వేషన్, ఇట్ ఇన్క్లూడ్స్ క్యారెక్టర్, ఇట్ ఇన్క్లూడ్స్ పర్సనాలిటీ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఇవి లేనిది ఎడ్యుకేషన్ అనలేం. అందుకే చాలా పేదరికంలో ఉన్న పల్లెటూరులో పేరెంట్స్ అయినా బుద్ధిమంతులై ఉంటారు. వాళ్ళకి అక్షరాలు రావు, బట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, కల్చర్డ్. అందుకని దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి దీన్ని కంప్లీట్ గా. కమింగ్ టు స్కూల్ సార్, ఇప్పుడు మనం చూస్తే మార్క్స్ వెనకాల పేరెంట్స్ చాలా పరిగెడుతున్నారు. ఆ పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఆ స్కూల్స్ కూడా మార్క్స్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నారు. దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్. మీరు చెప్పినట్లు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయినా సరే, పిల్లలకి సంథింగ్ పేరెంట్స్ వల్లే మార్కెట్ కూడా అలా తయారైతుంది. సో మీరేమంటారు, మార్క్స్ చూడాలా పిల్లలకి, స్కిల్స్ చూడమంటారా? ఏది సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది పిల్లలకి? ఇప్పటిదాకా
మార్కుల్ని ప్రాధాన్యంగా చూసే మొత్తం దేశం నడిచింది. ఇప్పుడు చూస్తే ఎంతమంది ఎడ్యుకేటెడ్, ఎంతమందికి జాబ్స్ దొరుకుతున్నాయి, ఎంతమంది ప్రయోజకులు అయ్యారు, ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యారు, నాకు కంపెనీతో పని లేదు, నేను సంపాదించుకోగలను అనే ధైర్యం ఎంతమందికి వచ్చింది. ఇవన్నీ చూస్తే ఇప్పుడున్నటువంటి సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, మార్క్ బేస్డ్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్ కంప్లీట్లీ మిజరబుల్లీ. సో యూ హ్యావ్ టు ట్రై సంథింగ్ ఎల్స్ నౌ. సో డ్రాప్ మార్క్స్, లుక్ ఫర్ స్కిల్స్. అకాడమిక్ స్కిల్స్ రావాలి, లైఫ్ స్కిల్స్ రావాలి, వొకేషనల్ ట్రైనింగ్స్ ఉండాలి. అప్పుడు ఎవ్వరు వెయిట్ చేయరు. వెంటనే జాబ్ చేసుకోవటం, సంపాదించుకోవటం పెద్ద పని కాదు. అలా గ్రాడ్యుయేట్స్ ఎవరు ముందుకు రావట్లేదు. ఫైల్స్ అంకన పెట్టుకొని దేశమంతా తిరుగుతారు. వాళ్ళ ఊర్లోనే పని ఉంటుంది, అది ఐడెంటిఫై చేయలేరు. దాట్ ఈస్ ది ఇంటెలిజెన్స్ దట్ వీ నీడ్ టు గివ్ త్రూ ఎడ్యుకేషన్. That they should be able to identify sources and resources of earning money at their own places or any other place. If they can't do it in their village, they can come to Khammam and they can start their own earning without depending on government jobs, private jobs, structured institutions and things like that. Skills used Skills, only skills. to earn the livelihood. ఎస్, స్కిల్సే నీకు అకాడమిక్ లైఫ్ కూడా బెటర్ అవుతుంది. స్కిల్ ఉంటేనే నీకు ఐఐటిలో కూడా సీట్ వస్తుంది. స్కిల్ ఉంటేనే Define skills. skills we see all around us. We need the child to develop study skills. He should be able to study for himself. He should have language skills. He should be able to listen and understand. Speak, that's also a skill. Read and comprehend, that's a skill. And write what he thinks, that is also a skill. So like that, there are so many skills in academics. We need to expose the child to all these skills so that he becomes confident in himself rather than memorize and then give an output. And that output will not be valuable at all. If the output comes from the skill, it's long lasting and it's forever. And there are skills like social skills, there are skills like life skills, skills that help to make his life comfortable. If he knows certain things like cooking, keeping the house clean, neat, tidy. If they don't know, then it will be a big mess. When he grows up, he'll have a messy room. If he has learnt it at home with mother, father, or even in school, then his room will be well kept. It will be tidy. So it makes a huge difference in leading a life of that kind. So that gives comfort, that gives luxury to life rather than gadgets. Like I keep my house clean and neat and comfortable for myself. That's good enough. So for that you need the skills. సో కమింగ్ టు స్కిల్స్ చెప్పారు మ్యామ్. వాట్ ఐ ఫీల్ దట్ స్కిల్స్ తో పాటు డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, టైమింగ్స్ అయినా, ఏజ్ కి మించి వాళ్ళ పిల్లలు దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ బియాండ్ దర్ ఏజ్, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. వాట్ ఐ ఫీల్ ఇస్ ఎంత నాలెడ్జ్ ఉండాలో అంతే ఉండాలి. ఒక డిసిప్లిన్ పిల్లలకి పెద్దల రెస్పెక్ట్. మనం ఇండిపెండెంట్ అని చెప్పేసి వాళ్ళు రేపు అమ్మాయిలకి అబ్బాయిలకైనా సరే కొన్ని వాళ్ళ బేసిక్ ఎథిక్స్ అనేవి దే ఆర్ లూజింగ్. ఐ ఫీల్ మోరల్ వాల్యూస్. వాట్ డూ యూ సే మ్యామ్? మీరు ఒక క్వశ్చన్ లోనే చాలా క్వశ్చన్స్ అడిగారు. చాలా డీప్ గా ఆలోచించాల్సిన విషయం అందరం కూడాను. డిసిప్లిన్ అనేది ఎవరికి వాళ్ళకి ఓన్ ఒపీనియన్స్ ఉంటాయి. అయితే మేము విద్యాక్షేత్రలో డిసిప్లిన్ అనే దాన్ని అందరూ పిల్లలు పర్ఫెక్ట్ గా ఉండి ఎవరి పనులు చేసుకోవడము అనే దగ్గర కూడా అందరూ ఒకలాగా ఉండరు.
మనం వాళ్ళు పెరిగే వాతావరణంలో వాళ్ళు వినే దగ్గర కానీ చూసే దగ్గర కానీ చాలా వరకు అది కరెక్ట్ అనిపించింది, కరెక్ట్ అది చూసే కదా నేర్చుకుంటారు అన్ని పెరుగుతున్నప్పుడు. దాన్ని మనము ఒక కండిషనింగ్ లాగా చేసి మీరు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, పెద్దవాళ్ళు రాగానే నమస్కారం పెట్టాలి, పెద్దవాళ్ళు రాగానే మనం మర్యాద ఇవ్వాలి, ఇవన్నీ డిసిప్లైన్ లాగా చూస్తాం. కానీ ఎవరైతే ఆ అఫెక్షన్ కానీ ఎవరైతే చూస్తారో, ఎవరైతే సేమ్ రెస్పెక్ట్ ఇస్తారో, పిల్లలు డెఫినెట్ గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. వీటన్నిటిని మనం నేర్పించాల్సిన పర్లేదు. కానీ మనం సరిగ్గా ఉండకుండా ఒక పెద్దవాళ్ళం కదా అని చెప్పి వాళ్ళ మీద హైరార్కీ, ఒక పెత్తనం చూపిస్తూ మేము చెప్తున్నది మీరు వినాలి అనే కండిషనింగ్ లోనే మనం ఉంటాం. కానీ కండిషనింగ్ ఎప్పుడు కూడా వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించదు. ఇది మనం నమ్మాలి. రూడ్ కూడా అన్నమాట. ఒక సిస్టమ్ అలవాటు చేద్దామని అనుకోవడం వేరు, అది కండిషనింగ్ చేసి అలవాటు చేయడం వేరు. మేము దాంట్లో భాగంగానే సరే కొంచెం కంగారు పడుతున్నారు పిల్లలు కొంచెం ఫ్రీడమ్తో ఉంటే. ఆ ఫ్రీడమ్ ఒక లైన్లోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఆలోచించే విధంగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి నిజంగా డెసిషన్స్ తీసుకుంటారు. లైఫ్కి కావాల్సినవి అన్ని పిల్లల్ని మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? ఆ కొంచెం చిన్న చిన్న ఇండిసిప్లైన్స్ అన్నిటిని మనం అప్పటికప్పుడు సరిచేయాలని ఎప్పుడూ అనుకోవద్దు. అప్పటికప్పుడు సరిచేసేది ఏది డిసిప్లైన్ కాదు. అది నెమ్మదిగా సందర్భాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. కేవలం మనం పిల్లల్ని ప్రేమిస్తూ వాళ్ళని నమ్మి ప్రతి ఒక్క విషయం వెనక మనం స్లోగా ఉంటేనే వాళ్ళు నిజంగా డిసిప్లైన్ లోకి వస్తారు. ఆ డిసిప్లైన్ అనేది నేర్పించేదే కాదు, మనం చూసి నేర్చుకుంటారు. చాలా మందిని ఫేస్ చేసిన తర్వాత నేర్చుకుంటారు. ఇది వద్దు అని వాళ్ళకి అనిపించాలి ఫస్ట్. అది క్రియేట్ చేయాల్సిన సందర్భాలు మాత్రమే మనం ఛాన్స్ గా తీసుకోవాలి. అప్పుడు డెఫినెట్ గా బాగుంటారు. మేము ఈ 2 years లో పిల్లల్లో చాలా చేంజెస్ చూసాము. వాళ్ళకై వాళ్ళు అది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీరు ఇచ్చిన ఫ్రీడమ్తో చాలా వాళ్ళకి కేర్లెస్ వస్తుంది, ఇలా కొంచెం కంగారు ఉంది పేరెంట్స్కి. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అంటాం మేము. ఆ పిల్లల బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, అంతేగాని వాళ్ళు మారకుండా ఉండే సమస్య లేదు. ఆ సందర్భాలు మనం ఇవ్వాలి. చాలా విషయాల ద్వారా నేర్చుకుంటారు వాళ్ళు. ఒక కథ ద్వారా నేర్చుకుంటారు, అప్పటికప్పుడే మారిపోతారు. ఒక కథ ద్వారా, ఒక డ్రామా ద్వారా. అందుకే మేము ఇన్ని ఇన్సిడెంట్స్, ఇన్ని అకేషన్స్ మేము పిల్లలకి వాళ్ళకి కల్పించడానికి రీజన్ కూడా అదే. స్కూల్లో ఏ ఒక్క విషయమైనా వాళ్ళని మార్చే ఛాన్స్ ఉంటుంది. అలా మార్చడం వల్ల వాళ్ళ లైఫ్ మొత్తం ఆ విషయంలో మనం ఇంకా ఏ విధంగా నేర్పించాల్సిన పర్లేదు. అది లైఫ్ లో వాళ్ళు ఇంకెక్కడ తప్పు చేయకుండా ఉంటారు. దానికోసం వెయిట్ చేయాలి, కంగారు పడకూడదు అంటాను నేను డిసిప్లిన్ విషయంలో. సో మన పేరెంట్స్ ఒక అగ్రెసివ్ నేచర్ పిల్లల మీద చూపించొద్దు. బయట ఉన్న ప్రెషర్ పిల్లలకి అర్థం చేసుకోలేరు. అంతేనా సార్? ఇప్పుడు రూల్, అగ్రెషన్, పనిష్మెంట్ ఇవన్నీ పిల్లల్లో డిసిప్లిన్ ని తీసుకురావు. రిస్ట్రిక్షన్ బర్డెన్ అవుతుంది. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి దాంట్లోనూ పిల్లలు నేర్చుకోగలిగితే తను చేసిన పని బాగుంది, ఎందుకు బాగుంది తెలుసుకోవాలి. అది ఇంకొకరికి ఎవరికో పెయిన్ఫుల్గా ఉంది, అది ఎందుకో తెలుసుకుంటే అందులోనే డిసిప్లిన్ వస్తుంది. నేర్చుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ అది అలా చేయరుగా. సో అలా చేయకుండా ఉండటమే కదా డిసిప్లిన్. ఏదైతే విధ్వంసమో, లేదంటే ఇంకొకటి డిస్టర్బ్ చేయటమో, లేదంటే ఇంకొకరికి లాస్ కలగజేయటము, ఇలాంటివి చేసినప్పుడే కదా మనం ఇండిసిప్లిన్ అంటాం. వాటి నుండి పిల్లలు ఎప్పటికప్పుడు మనం వాళ్ళు నేర్చుకునేలాగా చేస్తే డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తుంది. రిస్ట్రిక్షన్స్ పెడితే, రూల్స్ పెడితే రావు. సార్, వాట్ యూ సెడ్ డస్ రియల్లీ ఏజ్ ప్లే రోల్? మనం కంపేర్ చేస్తే ఇండియన్ పేరెంట్స్ పిల్లల్ని స్కూల్లో వేయడానికైనా హరీగా ఉంటాం. ఇంటి పక్కన వాళ్ళు ఒక 3 years కి వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనం 2 years పాప అనేది చూడం, వాళ్ళ పక్కన వాళ్ళు వచ్చే ఏబిసి మనకు రావాల్సిందే. అది ఏమైతుందంటే పిల్లలకి పెరిగే కొద్ది కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి వాట్ ఐ ఫీల్ ఆ ఏజ్ అనేది సరిపోవట్లేదు. అక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి తిక్కగా తయారై తిక్క పనులు చేస్తున్నారు. స్కూల్లో వేయడానికి కోసమే కాదు, అన్ని విషయాల్లో హరిని వచ్చి అన్ని తొందరగా వచ్చేయాలి, అన్ని తొందరగా పెరిగేయాలి, ఏజ్ కంటే ఎక్కువ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం.
చెప్పండి సార్. పిల్లలకి ఒక సర్టన్ ఏజ్లో, లెట్ us సే అంటిల్ 3 years, స్ట్రక్చర్డ్ లెర్నింగ్ డజంట్ వర్క్. ఓకే, మీకు ఒక సిలబస్ పెట్టుకొని ఆ సిలబస్ ఆ చైల్డ్కి నేర్పించాలంటే అది పనిచేయదు. ఎందుకు అంటే ఆ ఏజ్లో పిల్లలకి కావాల్సింది లాట్ ఆఫ్ ప్లే. బై నేచర్ ద చైల్డ్ గెట్స్ ది అర్జ్ టు ప్లే. అంటే వాడికి తెలియకుండానే ఆడాలని అనిపిస్తుంది. ఆ చైల్డ్ని తీసుకొచ్చి క్లాసులో కూర్చోబెట్టి నువ్వు కదలకుండా ఉండు, నువ్వు నేను చెప్పినట్లు విను అంటే కుదరదు. అందుకు స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ డస్ నాట్ వర్క్ ఫర్ 3 and below ఏజ్. వాళ్ళని ఫ్రీగా ఆడనివ్వాలి. లెట్ దెమ్ ప్లే ఎనీథింగ్. మనం మానిటర్ చేసుకోవచ్చు, అంతేగాని జస్ట్ లీవ్ దెమ్ టు ప్లే. ఈ ప్లేలో వాళ్ళు వస్తువుల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, వాటిని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలని నేర్చుకుంటారు. దే ఆర్ లెర్నింగ్, మైండ్ యూ, దే ఆర్ లెర్నింగ్ హౌ టు యూజ్ థింగ్స్. టాయ్స్ కావచ్చు, ప్లే థింగ్స్ కావచ్చు. అలా ఫ్రెండ్స్ ఉంటే కనుక ఫ్రెండ్స్తో ఎలా ఆడాలో నేర్చుకుంటున్నారు. అందులో వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతూ వస్తుంది అనమాట. ఎమోషన్స్ గురించి నేర్చుకుంటుంటారు. ఎందుకంటే తను ఆ బొమ్మలు తీసుకుంటుంటే కోపడతారు, అవతల వాడు కూడా కోపడతాడు. తన కోపము తనకి రైట్ అనిపిస్తుంది, వాడి కోపము రాంగ్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణలో ఏం నేర్చుకుంటారంటే నేనెంత రైటో వాడు అంత రైటే. టీచర్ చెప్పకనే, అమ్మ చెప్పకనే, నాన్న చెప్పకనే ఈ విషయాలు పిల్లలు ఆటలో నేర్చుకుంటారు. నేనెంత రైటో వాడంత రైటే. కాబట్టి షేరింగ్ ఈజ్ బెటర్, ఫైటింగ్ ఈజ్ నో యూస్ అనేటువంటిది నిజంగా అక్కడ నేర్చుకుంటారు. ఇప్పుడు అదే కదా డిసిప్లిన్ ఇందాక మనం అనుకున్నది, అది ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. అందుకని ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే 3 years వచ్చే వరకు స్కూల్లో పంపకండి. దే ఆర్ నాట్ రెడీ ఫర్ అకాడమిక్ వర్క్, దే ఆర్ నాట్ రెడీ ఫర్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్. అందుకనే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏమంటదంటే 3+ years ఉంటే నర్సరీలు వేసుకోండి అంటున్నారు. బికాస్ దే హ్యావ్ సీన్ దట్ దే ఆర్ ఇంటెలెక్చువలీ రెడీ ఫర్ లెర్నింగ్ అట్ దట్ ఏజ్. కరెక్ట్ ఏజ్. సో ఫైనల్ గా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యామ్ తల్లిదండ్రులకి? ఒక మంచి పేరెంట్ అవ్వాలంటే మంచి పేరెంట్ అని ఏం లేదండి, అదే పెద్ద ప్రెషర్. ఆ మాటే పెద్ద ప్రెషర్ పేరెంట్ కి. మంచి పేరెంట్ అని ఏముండదండి. పేరెంట్ ఎవరైనా సరే పిల్లల క్షేమమే కోరుకుంటారు. కానీ ఎక్కువ పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎక్కువ పిల్లల కెపాసిటీకి మించి మనం వాళ్ళని ఎక్కువ నువ్వు అది కావాలి ఇది కావాలి అని చెప్పి మనం ఒక వాళ్ళ మీద నువ్వు కంపల్సరీ డాక్టరే అవ్వాలి, కంపల్సరీ ఇది సైంటిస్టే అవ్వాలి, ఇట్లాంటివి కొన్ని వాళ్ళని వాళ్ళ డిసైడ్ చేసుకునే టైం స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వకుండా మనమే డిసైడ్ చేసి మనమే ఒక రూట్ చూపించేది అదంతా ఎప్పుడు కరెక్ట్ కాదండి. న్యాచురల్గా పేరెంట్ ఎప్పుడు కూడా బాగుండాలి పిల్లలనే కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న పేరెంట్స్, ఇప్పుడు ఈ జనరేషన్ పేరెంట్స్లో మేము చాలా మందిని చూస్తున్నాం. చాలా కేరింగ్ ఉంది, చాలా బాగా చూసుకుంటున్నారు, ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తున్నారు. ఫోన్స్ విషయంలో ఎందుకంటే టీవీ వచ్చింది, పిల్లలు బయటకు వెళ్ళారు. ఇంట్లో టీవీ టైం ఎప్పుడు ఎక్కువైందో పిల్లలు ఎక్కడ ఏం చేయలేకుండా అయిపోయారు. హాస్టల్స్ వెతుక్కోవడం మొదలు పెట్టారు. రెసిడెన్షియల్ అయితే బాగుంటుంది అనుకున్నారు. కానీ ప్రాబ్లమ్ మన ఇంట్లో ఉంది. టీవీని బయటపడేయాలి, పిల్లల్ని మనం ఇంట్లో ఉంచుకోవాలి. అలాంటి సందర్భాలే ఇప్పుడు ఫోన్తో కూడా. ఇలాంటి విషయాలన్నిటి మీద పేరెంట్కి కొంచెం ఇబ్బందిగానే ఉంది పిల్లల్ని పెంచడం. ఇప్పుడు వాటిని మనము అందరం కలిసి ఒక సొల్యూషన్కి తీసుకొచ్చుకోవడము, అందరం కలిసి ఆలోచించడం వల్ల పిల్లల్ని నిజంగా మనం వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఎదిగే అవకాశం మనం ఇవ్వగలుగుతాం. పేరెంట్ ఎక్కువ వర్రీ అవ్వద్దు, ఎక్కువ ఏం చేయాలి అనే విషయంలో అసలు ఎక్కువ వర్రీ అవ్వద్దండి. ఏ సందర్భం ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి మనం అనుకున్నది ఏది జరగకపోవచ్చు, లేదా మనం అనుకున్నది పర్ఫెక్ట్ గా కూడా జరగచ్చు. అలా అని చెప్పేసి మనం ఒక ప్లాన్ గా పెంచుదామనే విషయం మనకి చాలా ప్రెషర్ ఇస్తుంది. ఆ ప్లానింగ్ ఏది అవసరం లేదు. న్యాచురల్ గా పిల్లల్ని పెంచితే చాలు. వాళ్ళు ఎదుగుతున్న దాన్ని ఆనందిస్తూ ప్రతి సందర్భాన్ని మనం ఒక మంచి విషయమైనా చెడు విషయమైనా
చెడు జరిగినా సరే దాని నుంచి చాలా నేర్చుకుంటాడు అని పాజిటివ్ గా తీసుకుంటే పిల్లలు డెఫినెట్ గా అందరూ బాగుంటారు. అందుకే పేరెంట్ కి చెప్పేది నేను అదేంది, ఎక్కువ వర్రీ అవుతున్నారు చిన్న విషయానికి. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరే పెంచడం వల్ల, తల్లిదండ్రులు ఇద్దరే అవ్వడం వల్ల కొంచెం ప్రెషర్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఆ తీసుకోవడంలో కూడా బెస్ట్ చేయాలి అనే ఒక ప్రెషర్ ఉంది. ఆ బెస్ట్ అనేది ఎక్కడ ఏమి మనం చెప్పేది లేదండి. బెస్ట్ అనే దానికి ఒక మెజర్మెంట్ లేదు. అందుకని ఆ బెస్ట్ అనే ఆ ప్రెషర్స్ ని తీసేస్తే చాలా హ్యాపీగా పెరుగుతారు పిల్లలు. సార్, వన్ క్వశ్చన్, బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఇన్హెరిటెడ్ అంటారా? ఒకవేళ ఇఫ్ ఎ చైల్డ్ సీస్ హిస్ ఫాదర్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్, డస్ హీ కంటిన్యూ ఆర్ ఇన్హెరిటెడ్? ఒక ఏజ్ వచ్చాక ఆటోమేటికల్ గా వాళ్ళు స్టార్ట్ చేస్తారంటారా? అసలు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, ఇప్పుడు పిల్లలది చెప్పారు, యూత్ లో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి పిల్లల్ని కాపాడడానికి, బికాస్ ఐ సీ చిన్న మెడికోస్ అయినా సరే, గ్రాడ్యుయేట్స్, ఐ సీ మెనీ బాయ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బార్స్ నౌ డేస్. సో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఫ్రెండ్స్ యొక్క ఇంపాక్ట్ అంటారా, లేకపోతే ఇన్హెరిట్? కొంతమంది అంటారు ఇప్పుడు వాళ్ళ నాన్న చూస్తుంటాడు చేస్తున్నాడు, అది కాదు. ఏమంటారు సార్ దీనికి? ఏమంటారు? పేరెంట్ ఇంపాక్ట్ కాదు. ముఖ్యమైనది ఏంటంటే, irrespective of how the parent is, education should help the child to think and self-judge, self-evaluate. ఈ ఆలోచనతోటి నేర్చుకోవటం రావాలి. ఇంకా కొన్ని విలువలు వాళ్లకు స్కూల్ అయిపోయే లోపల స్ట్రాంగ్గా వాళ్ళ మైండ్లో పడాలి. లేదంటే ఆ విలువల కోసమే వెతుకుతూ ఉంటారు. ఇన్ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్, ఇన్ సర్చ్ ఆఫ్ ప్లెజర్, దే గో బిహైండ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏమంటారంటే, ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, మనం బార్కి వెళ్దాం అంటాడు, బార్కి వెళ్తే యూ కెన్ ఫైండ్ హ్యాపీనెస్ అంటాడు. ఇంకొక సెట్ ఏమంటారంటే లెట్స్ గో ట్రావెల్ అంటారు. ఇంకొక సెట్ ఏమంటారంటే కూర్చొని చదువుకుందాం అంటారు. ఇట్ కాన్సెప్ట్ చేంజెస్ ఇన్ ద సెన్స్, ప్రతి ఒక్కళ్ళకి దాని మీద పర్స్పెక్టివ్ వేరుగా ఉంటుంది. ఆ వేరు పర్స్పెక్టివ్ ఎలా వస్తుంది? ఆలోచనతోనే వస్తుంది, పేరెంట్స్తో కాదు. ఇప్పుడు బాగా తాగుడు అలవాటు ఉన్న తండ్రి నుండి అస్సలు తాగని పిల్లలు రావచ్చు. That's not good, because he would have seen all the hardships, how mother faced and how he had faced all that. రివర్స్ కూడా కావచ్చు, నాన్న తాగుతున్నాడు కాబట్టి నేను కూడా తాగుతానండి, అట్లా కూడా కావచ్చు. సో there is no formula. ఒక సోషల్ డ్రింకింగ్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది సార్, వస్తుంది. అది పర్స్పెక్టివే. ఇప్పుడు అవి మేము కూడా చూసాం, మా టైంలో కూడా చూసాం. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంతా కలిసి కూర్చొని తాగుతారు. ఇంతకు ముందు ఒక ఏజ్ తర్వాత చేసేవాళ్ళు సార్. ఇప్పుడు పిల్లలు వాట్ ఐ సీ 10th అవ్వంగానే స్టార్ట్ చేస్తున్నారు. దానికి మీరు ఒక that's what I'm saying. It's a wrong value driven into the lifestyle. అది లైఫ్ స్టైల్ అంటున్నారు. నెట్టుపోయి మ్యామ్ బేసిక్స్ ఫౌండేషన్ మంచిగా ఉండాలి. సో స్కూల్ బయట వచ్చే లోపు వాళ్ళకి అవన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం అదే ప్రయత్నం చేస్తున్నాం కదా సార్, విద్యాక్షేత్రాల్లో డ్రగ్స్ గురించి మాట్లాడతాం. ఈవెన్ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడతాం. ఎందుకంటే అన్ని ఏదైనా ఎక్స్ట్రీమ్ బ్యాడ్ హ్యాబిట్, ఏదైనా ప్రతిదానికి ఒక వాల్యూ ఉంది. దాన్ని ఎలా చూడాలి, డ్రగ్స్ ఎందుకు తీసుకుంటే మనిషిగా నువ్వేంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, అలా మేము స్కూల్లో ప్రతి విషయం కూడా వాళ్ళని ఎడ్యుకేట్ అంటే అర్థం చేయించి ప్రాక్టికల్ ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడతాం. అందుకని వాళ్ళకి ఒక అవగాహన బయటికి వెళ్లే లోపే ఏది ఎవరు ఇక్కడ కాకపోవచ్చు, ఇంకో దగ్గర లాగా జరగచ్చు. అప్పుడు మనం ఈ నేర్పించిందంతా వ్యర్థమైపోతుంది కదా. అందుకని చాలా విషయాలు మేము ఇది ఐడెంటిఫై చేయగానే, ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంది అనగానే వాళ్ళకి డెఫినెట్ గా ఆ విషయం మీద కంప్లీట్ గా అవగాహన కల్పిస్తున్నాం. Okay, thank you so much, ma'am. Thank you so much. I wish all the best for this academic year, and I hope your sincere intentions come true, and may all the children become good persons from your school, not only from your school, this youth. Thank you so much. Thank you.